శ్రీమతి నమః. ఒకసారి ఏకనాథ్ మహారాజు గారు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తారనమాట. తిరిగి ఆయన వస్తుంటే ఒక అతను ఏం చేస్తాడు అంటే ఏకనాథ్ మహారాజు ముఖం మీద ఉమ్మి వేస్తాడు. ఉమ్మేస్తే ఏకనాథ్ మహారాజు మళ్లీ వెళ్లి గోదావరిలో స్నానం చేసి మళ్లీ వస్తారు. అలా ఎన్నిసార్లు ఏకనాథ్ మహారాజు స్నానం చేసి పైకి వస్తున్నా సరే అక్కడ ఉన్న అతను ప్రతిసారి ఏకనాథ్ మహారాజు ముఖం మీద ఉమ్మేస్తూనే ఉంటాడు. అలా 108 సార్లు చేస్తాడనమాట. 108 సార్లు ఏకనాథ్ మహారాజు అసలు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా వెళ్లి స్నానం చేసి పైకి వస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఉమ్మి వేసిన అతను ఏకనాథ్ మహారాజ్ కాళ్ళ మీద పడతారు. స్వామి, నన్ను క్షమించండి, తప్పు చేశాను. ఇన్నిసార్లు మీ మీద నేను ఉమ్మి వేసినా కనీసం కోపం కూడా తెచ్చుకోలేదు. మీరు కోపం తెచ్చుకోరు అని అందరికీ తెలుసు కాబట్టి మీ సాధనని బ్రేక్ చేయాలని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. నా కూతురు పెళ్లి చేసుకోవాలి అంటే నాకు డబ్బులు అవసరం. ఆ డబ్బులు ఇవ్వాలి అంటే మీకు కోపం తెప్పించే విధంగా నన్ను ప్రవర్తించమన్నారు. అందుకే నేను ఈ పాపం చేశాను. మీకు ఎందుకు కోపం రాలేదు అని చెప్పి అతను అడుగుతాడు. అప్పుడు ఏకనాథ్ మహారాజు చెప్పిన సమాధానం ఏంటి అంటే, 108 సార్లు నేను గంగా నదిలో మునిగే అవకాశాన్ని నాకు ఇచ్చావు కదా, ఈ అవకాశాన్ని నీ వల్లే కదా నేను పొందాను, కాబట్టి నాకు ఎందుకు కోపం వస్తుంది అని చెప్పి ఏకనాథ్ మహారాజు చెప్పారు. అలాంటి ఏకనాథ్ మహారాజుకి 16 సంవత్సరాల పాటు కృష్ణుడు సేవ చేశారు. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మనల్ని కొడితే తిడితే మనం నోరు మూసుకుని కూర్చోమని కాదు చెప్పటం. మన ప్రవర్తనను బట్టి మనం ఎలా ఉంటాము అనే దాన్ని బట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే మనం పూర్తిగా ప్రేమతత్వాన్ని పెంచుకుంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. సాక్షాత్తు కృష్ణుడే వచ్చి మనకి సేవ చేస్తాడు అనే విషయం మనకి ఈ కథలో అర్థం అవుతుంది కదా. ఈ మధ్య నేను టోపీ అమ్మ గురించి ఒక వీడియో చేశాను. వీడియో చేసినప్పుడు నాకు చాలా మంది కామెంట్లు పెట్టారు. అదేంటి అంటే, అరుణాచలం చాలా కంపు చేసేసారు అండి, అసలు ప్లాస్టిక్ గ్లాసులతోటి ఆ గిరివాలం చేసేటప్పుడేమో ఈ సాక్సులతోటి నిండిపోతుంది, ఏదో కోరిక తీరుతుందని చెప్పి వచ్చేస్తున్నారు, వచ్చేసి అక్కడ సాక్సులు అవన్నీ పడేస్తున్నారు, ప్లాస్టిక్ గ్లాసులు అవన్నీ పడేస్తున్నారు. ఈ యూట్యూబర్లు అక్కడ ఏదో మహిమ ఉందని చెప్పటం వల్ల అక్కడికి వచ్చి మొత్తం అరుణాచల వాతావరణాన్ని నాశనం చేసేశారు. అక్కడ ఎన్నో మూగజీవులు ఉన్నాయి, ఆ మూగజీవులకి ఆహారం పెట్టడానికి వీళ్ళకి చేతులు రావు, కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని మాత్రం కలుషితం చేసేస్తున్నారు. ఇదివరకటి స్థితి మళ్ళీ అరుణాచలానికి వస్తే బాగుంటుంది. ఇదివరకు ఎంతో ప్రశాంతంగా హాయిగా ధ్యానం చేసుకోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కోరికలతో వస్తున్నారు. భగవంతుడిని కోరుకోవడంలో తప్పేం లేదు, కానీ దాంతో పాటుగా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత వాళ్ళకి ఉంది కదా. ఇలా తండోపతండాలుగా వచ్చేయటం వల్ల అక్కడ ఉన్న రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో పాటు కాలుష్యం బాగా పెరిగిపోతుంది అని చెప్పి నాకు బాధపడుతూ రాశారు. అంతేకాకుండా అక్కడ ఏదో మోక్ష మార్గం అని ఉందిట. ఆ మోక్ష మార్గంలో నుంచి వస్తే మోక్షం వస్తుంది అని చెప్పి అంటారు. ఇదివరకైతే అక్కడ ఒకళ్ళో ఇద్దరు ఉండేవారు, ఇప్పుడు 100ల కొద్దీ అక్కడ క్యూలు కట్టేస్తున్నారు. కొంతమంది ఏమో అందులో ఇరుక్కుపోతున్నారు. ఒక్కొక్కసారి భయం వేస్తోంది అందులో ఇరుక్కుపోయిన వాళ్ళని చూస్తుంటే. ఇవి ఎవరు చెప్పటం లేదు, దయచేసి అందరూ గమనించండి, కామెంట్ ను చదవండి, అక్కడ వాతావరణాన్ని కలుషితం చేయకండి అని చెప్పి ఆవేదనతో ఎంతమంది నాకు కామెంట్లు పెట్టారు, మెయిల్స్ కూడా చేశారు. మనం ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి ఎందుకు వెళ్తాం? మన కర్మ క్షయం చేసుకోవడానికే కదా వెళ్తాం. ఆ కర్మ క్షయం చేసుకోవడానికి అక్కడ వెళ్ళడం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలని కలుషితం చేయకండి. ఎప్పుడైతే మనం ప్రకృతికి సహకరించకుండా ప్రకృతిని నాశనం చేసేస్తామో ప్రకృతి ఊరుకోదు, తిరిగి మనకి అది ఇచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకుని ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ పరిసర ప్రాంతాలను కాపాడండి. ఎందుకంటే భక్తి ఉండాలి, కానీ మరీ మన భక్తి కోసం అక్కడ పరిసరాలను మాత్రం దయచేసి పాడు చేయకండి. అలాగే ఈ రోజు నేను ఒక వీడియో చూశాను. మనకి విపరీతమైన భక్తిలో ఏం చేస్తున్నాము అనేది కూడా అర్థం అవటం లేదు. 20 సంవత్సరాల నుంచి ఒక ఆవిడింట్లో ఒక పుట్టు ఉంటే ఆ పుట్టలోనేమో పాము ఉంటుందిట. 20 సంవత్సరాల నుంచి ఆవిడ ఏం చేస్తుంది, రోజు ఆ పాముకి పాలు పోయటమో చుట్టూ అలకటమో అవి చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆవిడికి పూజలు అవంటే ఇష్టం అంట, పరమేశ్వరుడు అంటే విపరీతమైన ప్రేమ అంట ఆవిడకి. అయితే ఈ మధ్య ఆవిడేమో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిందిట. నేను ఏం చేశారట, ఈ పాముకి పాలు పోద్దామని చెప్పి పుట్టలో పాలు పోసారట.
పాలు పోసినప్పుడు ఏం చేసిందంట, లోపల నుంచి పాము వచ్చి చేతి మీద కాటు వేసిందట. శివయ్యే నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఊరుకున్నారట. ఆ తర్వాత కింద అలుకుతున్నారట. అలుకుతూ ఉంటే మళ్ళీ వచ్చి ఇంకోసారి కాటు వేసిందట. అలా 2 సార్లు కాటు వేసింది. రెండోసారికి కాటు వేసేసరికి ఆవిడకి కళ్ళు బయర్లు కమ్మేశాయి. ఈవిడ మొదటిసారి ఆ పాము కాటు వేసినప్పుడే శివయ్య రక్షిస్తాడు, నేను శివభక్తురాలిని, శివుడే అన్ని చూసుకుంటాడు అని అనుకోకుండా వెంటనే అక్కడ ఒక తాడు కట్టేసి హాస్పిటల్ కి వెళ్లి ఉండుంటే ఆవిడ ప్రాణాలు నిలబడి ఉండేవి. రెండోసారి పాము కాటు వేసిన తర్వాత అప్పుడు కళ్ళు బయర్లు కమ్మేస్తూ ఉంటే అప్పుడు ఆవిడ అరుస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆవిడ హాస్పిటల్ కి తీసుకువెళ్తే మార్గ మధ్యంలోనే ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత ఆ పామునేమో పట్టి అడవిలో వదిలేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్ని చూస్తున్నామో. ఇంట్లో పాముతో సావాసం చేస్తున్నారు. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, పాముకి పాలు పోసి పెంచకూడదు అని మన పెద్దవాళ్ళు అంటారు కదా. ఎక్కడ యూట్యూబుల్లో చూసినా సరే పాము ఇంట్లో తిరుగుతోంది, కుబుసం ఇక్కడ విడిచింది, ఈ కుబుసాన్ని గనక దాచుకుంటే ఏదో మహిమలు జరిగిపోతాయి, జీవితం బాగా ఉంటుంది అని చెప్పి మూర్ఖత్వంలోకి వెళ్తున్నారో అతి భక్తితో వాళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ ఈ పాములు అవి ఇంట్లో సంచరిస్తుంటే ఏదో ఒక రోజు ప్రాణానికి ప్రమాదం వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. భక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి, నేనేం కాదు అని చెప్పటం లేదు. అట్ ద సేమ్ టైం జాగ్రత్త కూడా ఉండాలి. ఎప్పుడైనా పాము కాటేసినప్పుడు శివయ్యే రక్షిస్తాడని చెప్పి వదిలేయటం ఏంటి చెప్పండి. భగవంతుడు అనుగ్రహం ఉంటుంది, కాదు అని నేను చెప్పటం లేదు. ప్రమాదాలు 2 రకాలుగా వస్తూ ఉంటాయి. ఒకటి మన చేతుల్లో ఉంటుంది, ఇంకొకటి మన చేతుల్లో లేకుండా ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాని నుంచి బయటపడడం అనేది అనమాట. ఇప్పుడు కొన్ని ప్రమాదాల నుంచి మనం తప్పించుకోలేం. అప్పుడు భారం ఎవరి మీద వేస్తాం? భగవంతుడి మీద వేసేస్తాం. అసలు ఏం చేయలేని పరిస్థితుల్లో, తప్పించుకోలేని పరిస్థితుల్లో భగవంతుడి మీద వెయ్యాలి, అందులో తప్పే లేదు. కానీ ఇప్పుడు ఈ పాము కాటు వేసినప్పుడు భగవంతుడు మనకి మార్గం చూపించాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని. హాస్పిటల్కి వెళ్ళు అని భగవంతుడు చూపించిన మార్గాన్ని వదిలేసి శివయ్యే వచ్చి నన్ను కాపాడతాడు అంటే అది ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచించకపోయినందువల్లే కదా ఆ అమ్మాయి ప్రాణాలు పోయాయి. అలాగే నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి ఇంట్లో తప్పిపోయిందంట, 3 నెలలు అయిందిట. 3 నెలల నుంచి వీళ్ళు పాప ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. పోలీసులకేమో కంప్లైంట్ ఇచ్చారు, అయినా సరే ఆ అమ్మాయి దొరకలేదు. శ్రావణ మాసం వస్తుంటే శ్రావణ మాసం సోమవారాలు అక్కడ గుహలో పూజలు అవి చేసుకుంటారట. గుహలో శివలింగం ఉంటుందిట. అలాగే శ్రావణ మాసం వస్తోంది కదా అని బహుశా ఆ గుహని బాగు చేద్దామని కొంతమంది లోపలికి వెళ్తే అక్కడ ఈ తప్పిపోయిన అమ్మాయి పాముల నాలిక బయటికి ఆడిస్తూ పాముల నేల మీద పాకుతూ కనిపించిందిట. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ అమ్మాయిని మనం ఏదో విధంగా బయటికి తీసుకొచ్చి అప్పుడు ఆ అమ్మాయిని ఏం చెయ్యాలని నేను ఆలోచించాలి కదా. అలా ఆలోచించకపోగా చాలా సేపటి వరకు అక్కడ హారతలు ఇచ్చేసి మంగళ వాయిద్యాలు అవన్నీ చేసి ఏవేవో పాటలు పాడేస్తుంటే ఆ అమ్మాయి కొంచెం సేపు నేల మీద పడిపోతోంది, కొంచెం సేపేమో నాలుకతో పాములాగా నాలికని ఆడిస్తోంది. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చారట. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి కొంచెం నిలకడగా ఉంది అని చెప్పి చెప్తున్నట్ట. ఇలాంటి పరిస్థితులు ఏవైనా ఎదురవుతే మనం ముందు చూపించుకోవాల్సింది, ముందు వెళ్ళవలసింది హాస్పిటల్కి, డాక్టర్ గారి దగ్గరికి. అంతే తప్ప ఇలా విచిత్రంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, మనం హాస్పిటల్లో చూపిస్తే ఎలాగా అని చెప్పి దూరంగా ఉండిపోతే అది నిజంగా ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి గాని ప్రాణాంతకమైన స్థితి గాని వచ్చింది అని అనుకోండి, ఒక నిండు ప్రాణం బలే అయిపోతుంది. కొంచెం ఆలోచించడం మొదలు పెట్టండి. భక్తి ఉండాలి, భగవంతుడి మీద విపరీతమైన ప్రేమ కూడా ఉండాలి. కానీ దానితో పాటే ఆలోచన కూడా మనకి ఉండాలి. ఆలోచన లేకుండా చేసే ఏ పనైనా సరే విపరీతాలకి దారి తీసేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కుబుసాలు దాచుకుని ఆ కుబుసాలట నీళ్లల్లో కలుపుకుని ఆ నీళ్లని ప్రసాదంగా తాగుతున్నట్ట.
పాము కుబుసాన్ని నీళ్లలో కలుపుకుని ప్రసాదంగా తాగటం ఏంటి చెప్పండి. అలాగే ఆ పాము కుబుసాన్ని అరటి చెట్టుకి చుట్టితే ఏవో మహిమలు అవి వస్తూ ఉంటాయట. ఇవన్నీ తాంత్రిక పద్ధతుల్లో ఉండి ఉండొచ్చు. మనం గృహస్థులం ఇళ్లలో ఆ పాము కుబుసాలు అవి తెచ్చి పెట్టుకుంటే ఇళ్లలో పిల్లలు ఉంటారు, వాళ్ళు భయపడరా? ఇంకొంతమంది ఈ పాములు విడిచిన కుబుసాలను తీసుకొచ్చి శివయ్య ఫోటోలకి వేస్తున్నారట. కారణం ఏంటి? పాము అంటే శివుడికి ఇష్టంట. కొంచెమైనా ఆలోచించమా మనం? ఇంకా భగవంతుడికి ఇష్టమైంది ఏంటి? మనం అహింసా మార్గంలో ఉండడం, ధర్మ మార్గంలో వెళ్ళడం, సత్యంగా ఉండడం, ఇంకొకరిని బాధ పెట్టుకుపోవటం. మనం ఎప్పుడైతే సరియైన మార్గంలో ఉంటామో అదే కదా భగవంతుడికి ఇష్టం. ఆ ఇష్టాన్ని వదిలేసి ఇలాంటి వాటిలన్నింటినీ తీసుకొచ్చేసి భగవంతుడికి ఇది ఇష్టం కాబట్టి ఇది చేస్తున్నాను, నన్ను శివయ్యే రక్షిస్తాడు, నాకు మోక్షం వచ్చేస్తుందని విపరీత ధోరణులకి వెళ్ళిపోతే ఏదో ఒక రోజు అది మన ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఆ రోజు మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.